గిరిజన గ్రామాలలో లభించే అటవీ ఫలాలు మరియు ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే వివిధ రకాల తృణధాన్యాలు ఎలాంటి కల్తీ లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ధరలకే అందించడానికి భద్రాచలం పట్టణంలో ఐటీడీఏ ద్వారా త్వరలో గిరి మాల్ ప్రారంభించడానికి శ్రద్ధ చూపిన ఐటీడీఏ పీఓ బి రాహుల్ మరియు ఐటీడీఏ యూనిట్ అధికారులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అన్నారు. గురువారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరి బజార్ ప్రాంగణంలో 15 లక్షల రూపాయల వ్యయంతో మోడల్ గిరి మాల్ కొరకు అదనపు స్టోర్ రూమ్ నిర్మాణానికి ఐటీడీఏ పీఓ బి రాహుల్ యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన పాల్గొని భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అందరికీ తెలిసేలా గత సంవత్సరం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి గిరిజనుల యొక్క పాతకాలపు ఆచారాలను ప్రపంచమంతటికీ తెలిసేలా చేసినందుకు ప్రధానమంత్రి మోడీ ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. అలాగే గిరిజన గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులు సేకరించే కల్తీ లేని ఇప్ప పువ్వు, కరక్కాయలు మరియు ఇతర తృణధాన్యాలు దళారీల పాలు కాకుండా గ్రూప్ మహిళలు తయారు చేసే సబ్బులు కానీ, షాంపూలు కానీ, పచ్చళ్ళు, ఇతర తినుబండారాలు అమ్మకాలు జరుపుకుని జీవనోపాధి పొందడానికి పట్టణాలలో ఉన్న గిరి మాల్కు ధీటుగా భద్రాచలం పట్టణంలో గిరిజన గిరి మాల్కు ఏర్పాటుకు చొరవ చూపడం ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సోప్స్ కానీ అలానే తేనె కానీ రకరకాల ట్రైబుల్ నుంచి వచ్చే ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్రజలు తయారు చేసిన ట్రైబుల్ ప్రోడక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దీనిలో క్వాలిటీ ఉందని తెలిసే విధంగా ఉండాలి. అలాగే గతంలో కూడా పెట్టాము. అయినా కానీ కొద్దిగా అట్రాక్ట్ బిల్డింగ్ చేసుకొని ప్రజల్లో ఇలా ఉంటే